ఎన్ని దారుణాలు చూడాలి సార్. ఎన్ని ఏసి పడేశారంటే, దొరికినవన్నీ ఏసి రుబ్బురోల్లో ఇష్టమొచ్చినట్టు తిప్పి అవతల పడేశారు. అవేంటో ముందు ముందు చెప్తాను. ఇదొక తలపోటు మూవీ. ముందుగా ఒకటి చెప్పాలి, అదేంటంటే ఫీమేల్ సెంట్రిక్ థింగ్. 'అరుంధతి' మూవీకి మిగతా ఫీమేల్ యాక్టర్స్ మూవీస్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుసా? 'అరుంధతి' ఫీమేల్ సెంట్రిక్ మూవీ అని చూస్తున్నప్పుడు ఒక్క నిమిషం కూడా అనిపించదు. ఇట్స్ ఎ స్టోరీ అండ్ క్యారెక్టర్ ప్రోగ్రెషన్, వరల్డ్ బిల్డింగ్, ప్రైమరీ ఫోకస్ ప్రొటాగనిస్ట్ అయిన అరుంధతి ఆర్ జేజమ్మ అంతే. అంతేగాని ఫీమేల్ మెయిన్ క్యారెక్టర్ అని చెప్పేసి ఫీమేల్ సైడ్కి తిప్పే థింగ్స్ ఒక్కటి కూడా కనపడవు అందులో. వెన్ ఇట్స్ ఏ మూవీ, ఇట్స్ మస్ట్ బి ఏ మూవీ, నాట్ ఫోర్స్డ్ ఫీమేల్ మూవీ టైప్. అందుకే ఫిక్షనల్ మూవీస్లో అది రీచ్ అయిన రీచ్కి మన దగ్గర ఏ ఒక్కటే కూడా వెళ్ళలేకపోయింది ఆ రేంజ్లోకి. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ సత్యభామ డీల్ చేసిన కేస్ స్టార్టింగ్ మర్డర్ కేసుగానే స్టార్ట్ అయినా ప్రొటాగనిస్ట్ లేడీ అని, లేడీ థింగ్స్ అన్ని డైవర్షన్ హెవీ అయిపోతాయి. ఎంతలా అంటే, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్ని పెట్టాం, ఏది పడితే అది ఎలా పడితే అలా తిప్పేస్తారు. గర్ల్స్ స్మగ్లింగ్ మాఫియా, డొమెస్టిక్ అబ్యూస్, ఫీమేల్ స్ట్రెస్, ఆఖరికి షీ కాప్ అని షీ సేఫ్ అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేశారు. అలా కాదు, నేను చెప్పేది ఏంటంటే సెంట్రల్గా ఒకటి ఉండొచ్చు, అలా లేకపోతే ఇంకా చాలా మంచిది నేరేషన్లో. సరే, థియేటర్కి ఫీమేల్స్ వస్తారు, ఫీమేల్ పవర్ కోసం కొన్ని యాడ్ చేద్దామంటే సరే, ఒకటి డొమెస్టిక్ అబ్యూస్ మర్డర్ పాయింట్కి అంతగా సెట్ అవ్వకపోయినా సరే అదొకటి పెట్టారు అనుకుందాం. మిగతా థింగ్స్ అన్నీ ఎందుకు? అవి అసలు ఏమన్నా ఉపయోగం ఉన్నాయా? అవి పెట్టాలి అని సబ్ప్లాట్స్ ఫోర్స్డ్గా తవ్వినట్టుగా ఉన్నాయి. చాలా క్లియర్గా బలవంతంగా పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇందాక హసీనా దగ్గర డొమెస్టిక్ అబ్యూస్ థింగ్ ఫోర్స్డ్గా పెట్టారు అన్నా కదా. ఐ మీన్, ఎందుకు అది అతికించిన ఫీలింగ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండదు అని. ఎందుకన్నానంటే కొంతమంది తిట్టచ్చు కూడా నన్ను. బట్ ఒకసారి మూవీ పీఓవి నుంచి చూస్తే ఆ హస్బెండ్ని ఎదవలాగా ఫుల్గా చూపించుంటే అది వేరేలా ఉండేది. బట్ వేరే సిటీకి వెళ్ళినప్పుడు ఏదో ఎదవలాగా ఉండడు, చక్కగా అక్కడ ఒక అమ్మాయిని చేసుకొని మంచిగా చూసుకుంటూ ఉంటాడు. అతను చేసింది పెద్ద తప్పే అయినా ఎప్పుడైతే మళ్ళీ పాజిటివ్ కొట్టారో హేట్ అనేది తగ్గుతుంది. అసలు అలా కాకపోయినా ఎడిక్షన్ ఉంది, పోలీస్ కంప్లైంట్ అయింది, క్షణికావేశంలో చేశాడు, డ్రగ్స్కి అలవాటు అయ్యాడు. సో అది హ్యాండిల్ చేస్తే సెట్ అయ్యేది లాగా వెళ్ళుండొచ్చు. బట్ డొమెస్టిక్ అబ్యూస్ ఈజ్ నెసెసరీ లాగా పెట్టేశారు. ఎనివే, అది సెకండరీ అనుకోండి. అవి అతకకపోగా ఎందుకు ఇవన్నీ అని సినిమాపై ఇంట్రెస్ట్ని తగ్గించేసేలా చేసాయి. అలాగే హసీనా గుర్తుకు రావటం, అది సత్యభామకి ఎమోషనల్ థింగ్, ప్రెగ్నెంట్ థింగ్, ఇలా సటిల్గా ఉండాల్సింది కాస్త చాలా ఓవర్ మెలోడ్రామాటిక్గా క్రియేట్ చేశారు. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్, తొక్కలో ట్విస్ట్ అది. సినిమాలో ఒకడు బుద్ధిమంతుడు అని తెలిసేలా చూపిస్తే స్కూల్ పిల్లోడు కూడా చెప్పేస్తాడు బ్లాక్ షీప్ అని. అండ్ అది చూశాక క్రైమ్ బ్రాంచ్ కనుక్కోలేనిది వాడు కనుక్కున్నాడు. ఇదేం క్రైమ్ బ్రాంచ్ అనిపించింది. అట్లీస్ట్ ఆ హస్బెండ్ ఫోటోని న్యూస్ ఛానల్స్కి పంపించిన సినిమా బిగినింగ్లోనే ఎండ్ కార్డు పడేసేది. అలా పెడితే అలా 2.5 hours రుబ్బద్దేంటి అనుకుంటూ రుబ్బుతూ వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా నేను చెప్పింది సగం మాత్రమే. ఇంకో సగం ఏంటంటే, సొసైటీలో ఏమేమి జరుగుతాయో అన్నీ ఇష్టం వచ్చినట్టు రౌండ్ వేస్తారు. ముందు చెప్పాక స్టార్టింగ్లో అబ్యూస్, స్మగ్లింగ్, మత్తు పదార్థాలు ఇవైతే చెప్పాను. మరి ఇంకొన్ని ఏంటంటే రిలీజియస్ యాంగిల్, టెర్రరిజం, రాంగ్ యూసేజ్ ఆఫ్ వీడియో గేమ్స్, పొలిటికల్ థింగ్స్, ఇంకా చిన్న చిన్నవి ఇంకొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఫోర్స్డ్ సబ్ప్లాట్స్తో ఇరికించేశారు. క్లియర్గా చెప్తాను, ఒకే ఒక ఎగ్జాంపుల్తో చెప్పేస్తా. షీ సేఫ్ అప్లికేషన్ని చెప్పడం కోసం సత్యభామని షీ టీమ్ లీడర్ కింద ఇంట్రడ్యూస్ చేస్తారు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ దట్. రియల్లీ మీ ఇంట్లో ఉప్పు ఉందా అనే సీన్ లాగా మీ ఫోన్లో అప్లికేషన్ ఉందా అనే డైలాగ్ చెప్పేస్తారేమో అనుకున్నా. సీన్ అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్గా, డైలాగ్ ఒక్కటే ఉండదు. గైస్, నేనేదో అంటున్నా కదా అని వీడికి ఎమోషన్స్ ఉండవా ఫీమేల్స్ పట్ల అని సింపతి థింగ్స్ టైప్లో ఆలోచించద్దు. అవి వేరు, సినిమా వేరు. నేను ఈ పర్టికులర్ మూవీ పీఓవి నుంచి మాత్రమే చెప్తున్నాను. అవి ఫోర్స్డ్గా పెట్టారు అని. ఫీమేల్ పవర్ కానీ ఫిక్స్ అయ్యి అనుకొని తీయటం కంటే మూవీ అయిపోయాక చూసినోళ్ళు ఇందులో పవర్ ఉన్న ఫీమేల్ ఉంది అనుకునేలా ఉండాలి అనేది నా పాయింట్. లేకపోతే అది సినిమా ఫీల్ రాదు. శశికిరణ్ అంట దీనికి రైటర్, గూఢాచారి మేజర్ మూవీస్కి డైరెక్షన్ చేసిన అతను. ఇది చూశాక అర్థమైంది అడవిశేష్ రైటింగ్ పట్ల ఏ రేంజ్లో ఆలోచిస్తారో అని. తన రైటింగ్ స్కిల్స్ ఒక సినిమాకి సెంట్రల్గా అయ్యి ఎంత పవర్ఫుల్ ఇంపాక్ట్ని ఇస్తుందో అని. పర్ఫార్మెన్సెస్ వైజ్ అదేంటో కాజల్ ఎంత సీరియస్గా యాక్ట్ చేసినా ఆర్టిఫిషియల్గానే అనిపించింది. ఐ మీన్, కాజల్కి ఆ రోల్ సెట్ అవ్వలేదు అని. నవీన్కి పెద్దగా స్కోప్ లేదు, ఆన్సర్స్ పాస్ చేయడం కోసం బలవంతంగా పెట్టినట్టు ఉంటుంది తన క్యారెక్టర్. రిమైనింగ్ అంతా ఏదో ఓకే. బీజిఎం వైజ్ శ్రీచరణ్ పాకల ప్రీవియస్ బీజిఎంస్ని ఇచ్చేశారు. ఫైనల్లీ సత్యభామ బొమ్మ సత్తాలేని బొమ్మగా ఉంది. కాజల్ ఫ్యాన్స్ ఎక్కడ అంటే మీ ఇష్టం మరి. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్.
సో ఇది మరి మూవీ గురించి. సినిమా చూసారా? కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మిస్ అవుతున్నారు అది. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.